నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళా మోర్చా నాయకులు ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ కార్యాలయం నుంచి ఎవరిని బయటకు రానివ్వకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రహరీ గోడపైకి ఎక్కి మహిళా మోర్చా నాయకులు నినాదాలు చేస్తున్నారు. మాట్లాడితే నేను ఇప్పుడే దీన్ని మనం ఒక అంగంగా సాల్వ్ చేస్తున్నామని వచ్చిన But still you have stopped us. మీకేమి చెప్పాలి చెప్పండి. ఒక్కసారి నా మాట కూడా వినండి. లోపలికి వచ్చినాను అని అంటే చేయడానికి వచ్చాను. లోపలికి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మహిళా మోర్చా నాయకులు నినాదాలు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గంగోత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ బీహార్ లో చేసినటువంటి కామెంట్స్ కు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తామని చెప్పి మహిళా మోర్చా నాయకులు పార్టీ కార్యాలయం నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ముందుగానే ఉన్నటువంటి పోలీసులు బీజేపీ కార్యకలాపాలకు అడ్డు తగలడమే కాకుండా పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ మహిళా మోర్చాలు రాకుండా అక్కడ లాక్ వేశారు పార్టీ కార్యాలయం గేట్లకు. అయితే మహిళా మోర్చా నాయకులతో పాటు మిగతా బీజేపీ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది బయటకు రావడానికి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఇటు బీజేపీ మహిళా మోర్చా నాయకులకు మధ్య తోపులాట కూడా జరిగింది. కొంతమంది మహిళా నాయకులు వెనుక గేటు నుండి బయటకు రావడానికి ప్రయత్నించడమే కాకుండా గోడలు దూకి రావడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు ఇటు పోలీసులకు మధ్య వాగ్వివాదము అదేవిధంగా ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే పెద్ద ఎత్తున మహిళా మోర్చా నాయకులు గేట్లను బద్దలు కొట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే మా కార్యాలయానికి వచ్చి మా గేట్లకు తాళం వేయడానికి పోలీసులకు ఎలాంటి అధికారం లేదే అన్నటువంటి విషయాన్ని మహిళా మోర్చా నాయకురాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేదు అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నటువంటి నినాదాలు చేశారు. ఇటు పోలీసుల దౌర్జన్యం, పోలీసుల అతి ఉత్సాహం కూడా తమపై చూపించారన్నటువంటి ఆరోపణలు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలంటారు. మొత్తంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ పార్టీ కార్యాలయం ఏదైతే మహిళా మోర్చా నాయకులు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఇటు మహిళా మోర్చాలకు మధ్య జరిగిన కొంతమంది మహిళా మోర్చా నాయకురాలకు కూడా గాయాలు తగిలాయి. వారిని పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. గంగోత్రి. రైట్, థాంక్యూ శ్రీనివాస్. మీకేమి చెప్పాలి చెప్పండి. ఒక్కసారి నా మాట కూడా వినండి. లోపలికి వచ్చినాను అని అంటే చేయడానికి వచ్చాను. లోపలికి మాట్లాడతాను.
సాల్వ్ చేస్తున్నామని వచ్చిన నేను మరి మాట్లాడితే నేను ఇప్పుడే దీన్ని మనం ఒక